చరిత్రలో ఒక హీనమైన రాజుగానే మిగిలిపోతాడు. హిందువులకి నిజాం అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి. హిందువుల మీద జరిగిన అత్యాచారాలు, మానభంగాలు, బతుకమ్మ బట్టలు లేకుండా ఆడిపియడము, అటువంటి మారణకాండనే పసిపిల్లల్ని నరికేయడము, ఇటువంటి మారణకాండనే గుర్తొస్తుంది హిందువులకి. ఎవడు లైసెన్స్ ఇయ్యలే. అట్లా అంటే ఇవాళ మోడీ గారు ప్రపంచంలోనే లార్జెస్ట్ హౌసింగ్ ఆవాస్ యోజన నడిపిస్తున్నాడు. కోట్లాది మంది ముస్లింలకు ఇండ్లు వచ్చినాయి. లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ నడిపిస్తున్నాడు. కోట్లాది మంది ముస్లింలు గరీబోళ్ళు అందులో ఇలా చేపించుకుంటున్నారు. మీ అందరికీ మీ దాంట్లో బిలో పావర్టీ లైన్లే ఉంటారు 95%. వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ 6 సంవత్సరాలు అయిపోతుంది. 2000 కోవిడ్లో స్టార్ట్ అయింది. ఫ్రీ రేషన్ మీకు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, బీజేపీ ప్రభుత్వమే ఇస్తున్నది. మీకు ఫ్రీ వ్యాక్సినేషన్. అటువంటి సమయంలో, క్లిష్టమైన సమయంలో ఫ్రీ వ్యాక్సినేషన్, ఫాస్ట్ వ్యాక్సినేషన్, మీ ప్రాణాలు కాపాడినోడు నరేంద్ర మోడీ. మీ ప్రాణాలు మన దేశంలో ఉన్న ముస్లింలే కాదు, సుమారు 100 దేశాలకి ప్రపంచంలో వ్యాక్సినేషన్ సప్లై చేసిన దేశం నరేంద్ర మోడీ దేశం. మీ ఆఫ్రికాలో ఉన్న ముస్లిం దేశాలన్నిటికి కూడా ఫ్రీ వ్యాక్సిన్ పంపించాడు ఆయన. మీ పిల్లగాళ్ళకి ఎడ్యుకేషను, హెల్త్, ఇక్కడ దేశం మొత్తం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీ హైవేలు ఎట్టున్నాయి అద్దం లెక్క, వందే భారత్ లెక్కలేరా మీరు? ఎక్కడ ఒక్క నిమిషం కరెంటు పోకుండా దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల గ్రామానికి కరెంట్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది. మరి ఇస్లాం ఏమన్నదే? ఇమాన్ తోటి బతుకుమన్నది కదా. మరి నీకు నిజాము వాడు 300 ఏళ్ళు వెళ్ళాడు. ఎప్పుడో వచ్చిండు 1700లో ఆసఫ్ జాయి, దాదాపు 1800 200 సంవత్సరాలు వెళ్ళాడు. అందులో నువ్వు 15-20 అయిపోయినావు. మరి ఈయన 12 ఏళ్ళలో ఇవన్నీ చేసిండు కదా. ఈ పాపులేషన్ ఏంది, అప్పుడున్న పాపులేషన్ ఏంది? మరి నిజాంని అంతా వెనుకేసుకొస్తున్నారు. మరి వీళ్ళు పనిచేసారు కదా, వీళ్ళ కోటేవా? వీళ్ళ కూడా రేవంత్ రెడ్డి ఏం బిగ్గిండే ఓటెత్తును? కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం కాంగ్రెస్ అనగా నోటిస్తావా? కేసీఆర్ ఏం బిగ్గిండని ఓటేసినావు. సరే కేసీఆర్ ఏదో వీకెండ్ అని ఓటేసినావు అనుకో, ఏమైందని ఇటు పోయినావు? మరి ఇప్పుడు ఏమైందని కాంగ్రెస్కి ఎత్తున్నావు? ఇప్పుడు ముస్లింకు ఇదే వీడియోలో అన్నాడు, आप एक टिकट नहीं मैं देता हूँ, आओ रामचंद्र राव साहब के पास परमिशन लेता हूँ, मैं ही लेता हूँ, आओ निजामाबाद कारपोरेशन में 15 टिकट देता हूँ, आओ अप्लाई करो, जिताओ। आप जो सरकार आपको हर चीज में मदद कर रहा, आपका डेवलपमेंट के ना हिंदू ना मुस्लिम देख रहा डेवलपमेंट में, आओ वोट डालो, मैं 15 टिकट देता हूँ, अप्लाई करो। देर ఈజ్ హిస్టరీ టు ఎవ్రీథింగ్. ఏ రాష్ట్రంలో ఉన్నామండి మనం? తెలంగాణ. ఇది బిఫోర్ 1947 పేరేముండండి? హైదరాబాద్ స్టేటు, నిజాం స్టేటు అందరు. పటేల్ గారు కలిపేసినాక ఆంధ్ర స్టేట్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఈ స్టేటు ఆ స్టేట్ 2 స్టేట్లు కలిపినాక ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ 2014 ఆంధ్ర సపరేట్ కాగానే తెలంగాణ అయింది. చేంజ్ ఆఫ్ నేమ్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. There is significance. There has to be some significance to it. మరి ఇవన్నీ ఎవరు మార్చారు? మరి మాకు ఇదిగోండి, జాగ్రఫికల్ లొకేషన్ మీద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా కమిషన్డ్ బై బ్రిటిష్ రూల్. ఇది ఎప్పటిది? 1909. ఇందులో మెదక్ గుల్షానాబాద్ డివిజన్లో డిస్ట్రిక్ట్ ఇన్ మెదక్ గుల్షానాబాద్ డివిజన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ is a district in Medak Gulshanabad division of Hyderabad state, formerly known as Indur district. This is history, recorded history.
ఇక మీ నిజామ్స్ టైంలోదే ఇది. మీ నిజాము బ్రిటిష్ వాళ్ళకి దోస్తానే ఉండే కదా.